శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధ గంధర్వయక్షాద్యే అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయినే. దేవి భాగవతము నవమస్కందము. అందులో యముడు చెప్పిన దేవీ మహిమ, మహాలక్ష్మి ఉపాఖ్యానము, ఇంద్రుడికి దూర్వాసుని శాపం వింటూ ఉన్నాము. ఇంద్రుడికి దూర్వాసుడు శాపం ఎందుకు ఇచ్చాడు ఏంటి అని అడగ్గా ఆ కథను చెబుతూ ఉన్నాడు నారాయణ మహర్షి. ఇంద్రుడిచ్చినటువంటి పారిజాత పుష్పము విష్ణు ప్రసాదంగా స్వీకరించినందున కోపం వచ్చి శాపం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దూర్వాసుడు. ఇంద్ర, స్వపచుడైనా అంటే కుక్క మాంసం తినేవాడైనా కానీ విష్ణు సేవి అయితే అంటే విష్ణువుని సేవించుకుంటే తన వంశంలో 1,000,000 తరాలను ఉద్ధరించిన వాడు అవుతాడు. హరిభక్తి లేనివాడు తనను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణు ప్రసాదము అనే మాట తెలియకుండానే స్వీకరించినప్పటికీ 7 జన్మల పాపాలు పోతాయి. తెలిసి స్వీకరిస్తే 1,000,000 జన్మల కిల్బిషాలు అంతరిస్తాయి. ఇది నిశ్చయము. శుక్ర అంటే ఇంద్ర, అటువంటి పరమ పావనమైన విష్ణు ప్రసాదాన్ని గర్వంతో కరిమస్తకం మీదకి విసిరావు కనుక స్వర్గలక్ష్మి నిన్ను విడిచిపెట్టి హరి సన్నిధికి వెళ్ళిపోవుగాక. నేను హరిభక్తుణ్ణి. బ్రహ్మదేవుడే కాదు యమధర్మరాజునైనా లక్ష్య పెట్టను. నువ్వొక్క లెక్క. నీ తాత ముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు అవమానిస్తావా? నీకంటే ఆ ఏనుగు నయం పారిజాతాన్ని శిరస్సును ధరించింది కనుక అంటూ దూర్వాసుడు చిందులు దొక్కాడు. దేవేంద్రుడు గజగజలాడాడు. దూర్వాసుడు పాదాల మీద పడ్డాడు. సిగ్గు విడిచి బిగ్గరగా రోధించాడు. మునీశ్వర, నా అపరాధానికి తగిన శాపమే ఇచ్చావు. ఇది నాకు తగిన శిక్షయే. కళ్ళకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజ్య సంపద తిరిగి ఇవ్వమని కోరను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వర్యం అనేది ఆపదలకు బీజము. అది జ్ఞానాన్ని కప్పివేస్తుంది, ముక్తి మార్గాన్ని ఛేదిస్తుంది, భక్తిని ఆటంకపరుస్తుంది. అందుచేత ఐశ్వర్యం వద్దు, జ్ఞానం కలిగించు. ఇంద్రుడు ఇలా ప్రాధేయపడేసరికి మునీంద్రుడు కాస్త మెత్తబడ్డాడు. ఇంద్ర, సంపత్తి మిరాంధుడికి ముక్తి మార్గం కనపడదు. అది జన్మ, మృత్యు, జరా, శోక రాగాలకు బీజాంకురం. సంపన్మత్తుడి కన్నా మూఢుడు, సురామత్తుడు ఉండడు. బంధుగణం అతడిని చుట్టుముడతారు కానీ బంధుత్వాలు, ఆప్యాయతలు ఉండవు. విషయాంధుడు, విహ్వలుడు, మహాకాముకుడు, రాజసికుడు అవుతాడే తప్ప ఐశ్వర్య మదమత్తుడికి సాత్విక మార్గం కనపడదు. విషయాంధులు 2 రకాలుగా ఉంటారు, రాజసుడు, తామసుడు. శాస్త్రజ్ఞానం లేని ధనవంతుడు తామసుడు, శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు రాజసుడు. శాస్త్రం కూడా 2 రకాల మార్గాలు చూపిస్తుంది. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. జీవులందరూ మున్ముందుగా ప్రవృత్తి మార్గంలోనే ప్రయాణం చేస్తారు. దుఃఖాలనే సుఖాలనుకుంటూ పరిణామంలో వినాశదాయిని అయిన జన్మ, మృత్యు, జరాకరమైన ఈ మార్గంలో అనేక జన్మల పర్యంతము పరిభ్రమిస్తారు. ఆనందిస్తున్నాము అనుకుంటూ గడుపుతారు. కర్మానుసారం పశుపక్షాది జన్మలు ఎత్తి కట్టగడపడికి ఎవరో ఒక సాధు పురుషుడు తత్వద్వీపంతో ముక్తి మార్గం చూపిస్తే అప్పుడు భవబంధ విచ్ఛేదనానికి ప్రయత్నం చేస్తారు. తపస్సులు చేసి నిరాహారంగా వ్రతదీక్షలు పూని అనేక జన్మల్లో ప్రయత్నించి నిర్విఘ్నము, సుఖప్రదము అయిన ముక్తిపదాన్ని చేరుకుంటారు. నారద, దూర్వాసుడు చేసిన ఈ ఉపదేశం శ్రద్ధగా ఆలకించిన దేవేంద్రుడికి వైరాగ్యం అంకురించింది. క్రమక్రమంగా స్థిరపడింది. కొంతకాలం పాటు దూర్వాసుడి ఆశ్రమంలోనే గడిపి తన రాజధాని అమరావతికి బయలుదేరాడు. ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం.
స్వర్గలోకమంతా దైత్య దానవ రాక్షస సంఘాల ఆక్రమణలో ఉంది. దేవతలందరూ పలాయనం చిత్తగించారు. ఎవరో కనబడలేదు. అయ్యో అనుకున్నాడు. మందాకిని తీరంలో బృహస్పతి కనిపించాడు. నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. తూర్పు ముఖంగా నిలబడి ఉన్నాడు. పరమానందంతో పులకిస్తూ ఉన్నాడు. ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. వరిష్ఠుడు, గరిష్ఠుడు, ధర్మిష్ఠుడు, బంధువర్గానికి ఇష్టుడు, జ్ఞానుల్లో శ్రేష్ఠుడు, భాతృవర్గంలో జ్యేష్ఠుడు, రాక్షసులకు అనిష్టుడు బృహస్పతి ఒక జాము సేపటికి ధ్యానం ముగించుకుని కళ్ళు తెరిచాడు. గట్టుకు వచ్చాడు. ఇంద్రుడు ఎదురు వెళ్ళి సవినయంగా నమస్కరించాడు. పాదాలపై పడి బిగ్గరగా విలపించాడు. దూర్వాసో ముని పొంగవుడి శాపము, జ్ఞానప్రాప్తి, దానవ దురాక్రమణము అన్నీ వివరించాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. శిష్య దేవేంద్ర, విన్నాను, అంతా విన్నాను. ఎందుకు రోధిస్తున్నావు? ఏడ్చి సాధించేది ఏమీ లేదు. గుండెలు చెక్కబట్టుకో. నీతిజ్ఞుడు ఎవడు ఆపదలతో బెంబేలు పడ్డు. సంపత్తి కానీ విపత్తి కానీ ఏది శాశ్వతం కాదు. అన్నీ నశించిపోయేవే. శ్రమను మాత్రం మిగులుస్తాయి. పూర్వజన్మల్లో చేసుకున్న దుష్కృతాలు ఫలాలు జన్మ జన్మలకి అనుభవించాల్సిందే. ఇది ఎవరికి తప్పదు. చక్రనేమి క్రమంలో సుఖదుఖాలు, సంపత్ విపత్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దుఃఖించాల్సింది ఏముంది? అనుభవించడమే. అనుభవించకుండా ఏ కర్మము క్షయించదు. కల్పకోటి శతజన్మలెత్తినా నశించదు. శుభాశుభ కర్మఫలాలు అవశ్యానుభోక్తాలని వేదము చెబుతోంది. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కర్మఫలానుభవం పూర్తి అయితే ముక్తి లభిస్తుంది. అణుమాత్రంగా మిగిలి ఉన్న పునర్జన్మ తప్పదు. పూర్వజన్మల కర్మఫలాలను అనుభవిస్తూ ఏ జన్మలో నిష్కామంగా దేవపూజాది శుభకర్మలను చేస్తూ వెళ్ళగా ఎప్పటికో ముక్తి, కర్మఫలానుభవ పూర్తి. అలా కాక ఏ జన్మలో మళ్ళీ సకామ దుష్కర్మలు చేస్తే ముక్తి అసంభవము. జన్మ పరంపరలో రకరకాల అవతారాలతో కుట్టుమిట్టాడుతూ ఉండవలసిందే. అందుచేత దేవరాజా, ఒకరి శాపం కానీ ఒకరి ఆశీస్సు కానీ మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించిన, మహాధైన్యము లభించిన కర్మఫలమే. కోటి జన్మల నుంచి ముక్కోటి జన్మలకైన కర్మఫలం నీడలో వెన్నంటి వస్తూనే ఉంటుంది. అనుభవించనిదే వదలదు. దేశ కాల పాత్ర భేదాల వల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులుంటాయి. వస్తువులను దానం చేస్తున్నప్పుడు ఏ రోజున చేసినా ఫలం సమానమే. కానీ పుణ్యదినాల్లో, పుణ్య ప్రదేశాల్లో పుణ్యాత్ములకు పాత్రత ఇస్తే ఫలం కోటి రెట్లు అధికంగా ఉంటుంది. రైతులు అందరూ వ్యవసాయంలో కృషి చేసినా, సమానంగానే చేసిన క్షేత్ర విభేదాన్ని బట్టి, నేల సారవంతము నిస్సారమును బట్టి పంట దిగుబడులలో హెచ్చుతగ్గులు ఉన్నట్టే పాత్ర భేదాన్ని బట్టి పుణ్యఫలములను అధికాన్యోన్నతులు ఉంటూ ఉంటాయి. మామూలు రోజుల్లో విప్రుడికి దానం చేసిన దానికంటే అమావాస్య రవి సంక్రమణాల్లో దానాలు చేస్తే 100 రెట్లు ఎక్కువ పుణ్యఫలము. చాతుర్మాస్యంలో కానీ పున్నమి నాడు కానీ అయితే అనంతంగా లభిస్తుంది. చంద్రగ్రహణం నాడు కోటి గుణికంగాను, సూర్యగ్రహణం నాడు శతకోటి గుణికంగాను దక్కుతుంది. అక్షయ తేదీ నాడైతే అక్షయ ఫలమే. ఇలాగే ఇంకా పుణ్యదినాల్లో చేసిన దానాలు అధికంగా ఫలాలు ఇస్తూ ఉంటాయి. ఒక్క దానానికే కాదు, జపము, తీర్థస్నానము, దేవతారాధనము మొదలైన అన్నింటికీ ఇది వర్తిస్తుంది. కుమ్మరి కర్రతో చక్రం తిప్పుతూ మట్టితో కుండలు ఎలా తయారు చేస్తూ ఉంటాడో అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంలోతో ఫలాలు అందిస్తూ ఉంటాడు. కర్మ ఫల పరతంత్రుడే జన్మలను రూపాలను సమకూరుస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మదేవుడు కూడా నారాయణుడి ఆజ్ఞ మేరకే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నారాయణుడు విధాతకు విధాత, రక్షకుడికి రక్షకుడు, సంహర్తకు సంహర్త, కాలానికి కాలం. అతడినే స్మరించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. మహా విపత్తులోనైనా మధుసూదనుడిని తలుచుకుంటే
అంతటి విపత్తులోనూ మహాసంపత్తి కలుగుతుందని శంకరుడు అంతటి వాడు ప్రవచించాడు. బృహస్పతి ఇలా ధైర్యవచనాలు పలికి శిష్యుని కౌగిలించుకుని శుభాశీస్సులు అందించాడు. నారద, దేవేంద్రుడు మనసారా శ్రీహరిని స్మరించాడు. బృహస్పతిని వెంటబెట్టుకుని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. దూర్వాసుడి శాపాన్ని, తన దురవస్థను, దేవతల స్థితిగతులను విన్నవించాడు. అందరూ శిరస నమస్కరించారు. రక్ష రక్ష అన్నారు. చతుర్ముఖుడు మందహాసం చేసి, బిడ్డ, నా వంశంలో జన్మించావు. నాకు మునిమనవడివి, ఉచితానుచితాలు తెలిసిన వాడివి, విచక్షణుడివి, పైగా బృహస్పతికి శిష్యుడివి, దేవతలకు అధిపతివి. నీ మాతామహుడు దక్ష ప్రజాపతి స్వయంగా విష్ణు భక్తుడు, ప్రతాపవంతుడు. ఇలా కులత్రయంలోనూ పవిత్రుడైన వాడు ఎలా అహంకరించగలుగుతాడు? నీ తల్లి పతివ్రత, తండ్రి పరిశుద్ధుడు, మాతామహుడు మాతులుడు అంటే మేనమామ జితేంద్రియులు. మరి అటువంటి వాడు ఎలా అహంకృతుడు అవుతాడు? అసలు ఎలా అహంకరించగలిగావు? దూర్వాసుడిచ్చిన పారిజాతాన్ని, విష్ణుప్రసాదాన్ని ఏనుగు మీదకి ఎలా విసిరేయగలిగావు? వైకృత మాతామహ గురుదోషాల వల్ల, మూడింటి వల్ల సాధారణంగా మానవుడు హరిదోషి అవుతాడు. భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామి, సర్వదేహాలలోనూ ఆత్మగా ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆ క్షణంలోనే వశమైపోతుంది, శవమైపోతుంది. భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామి, సర్వదేహాలలోనూ ఆత్మగా ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆ క్షణంలోనే శవమైపోతుంది. ప్రాణకోటిలో నేనే ఇంద్రియాధిపత్యం వహించే మనసును శంకరుడు జ్ఞానస్వరూపుడు, విష్ణుమూర్తి ప్రాణం, ప్రకృతిదేవి బుద్ధిస్వరూప, నిద్రాశక్తులన్నీ ఆ ప్రకృతి మాత కళలే. జీవుడంటే భోగ శరీరధారి, పరమాత్మకు ప్రతిఫలము. ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు శరీరం నుండి వెళ్ళిపోతే హడావుడిగా అందరూ వెళ్ళిపోతారు. మహారాజు ముందుకి కదిలితే పరివారము కదులుతుంది. శివుడు ఆదిశేషుడు, విష్ణువు ధర్ముడు, మహావిరాట్ స్వరూపుడు, నువ్వు నేను అందరము ఆ శ్రీకృష్ణ పరమాత్మ హంసకులమే, భక్తులమే. అటువంటి పరాత్పరుడిని ప్రసాదం నీ చేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా? ఆ పుష్పంతోనే కదా శివుడు నిరంతరము శ్రీకృష్ణుడి పాదపద్మాలను పూజించేది. అది దూర్వాసుడి చేతుల మీదుగా నీకు అందితే తిరస్కరించావా? అయ్యయ్యో, ఎంత అపరాధం, ఎంత దురదృష్టం! శ్రీకృష్ణుడి పాదపద్మాల నుంచి నేరుగా జారి వచ్చిన పారిజాతాన్ని శిరసా వహించినది ఏనుగైతే మాత్రమేమి, అదే పరమ పూజ్యము. దేవతలమందరము ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నిజంగా దైవ వంచితుడివి, దైవమే కదా అన్నిటికీ బలీయము. నీలాంటి దురదృష్టవంతుణ్ణి ఎవరూ రక్షించలేరు. నువ్వు చేసిన పిచ్చి పనికి అలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యము రాక్షసుల పాలైంది. పద, అందరం వెళ్ళి ఆ వైకుంఠుడికి వేడుకుందాం, శ్రీహరిని ప్రార్థిద్దాం, సేవిద్దాం. అతడు కరుణిస్తే నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని అందరినీ వెంటబెట్టుకుని చతుర్ముఖుడు వైకుంఠానికి వెళ్ళాడు. భగవంతుడు సనాతనుడు తేజస్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మను దర్శించారు. కోటి గ్రీష్మాదిత్య మండలాల్లాగా ప్రకాశిస్తున్నాడు. శాంతస్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, లక్ష్మీకాంతుడు. చతుర్భుజులైన పార్షదులు సరస్వతీదేవిని సేవిస్తున్నారు. చతుర్వేదాలు భక్తితో కీర్తిస్తున్నాయి. గంగాదేవి పరిచర్యలు చేస్తోంది. బ్రహ్మాది దేవతలు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. అందరికీ కన్నులు చెమర్చాయి, మైమరిచి స్తుతించారు. బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు. దేవతలు ఒక్క బిడ్డను బిగ్గరగా దుఃఖించారు. శ్రీమన్నారాయణుడు తేరిపార చూశాడు. దేవతల ముఖాల్లో భయము, దైన్యము తాండవిస్తున్నాయి. కళాకాంతులు లేవు. పదవీచ్యుతులైన
వాహనాది వివర్జితులై శూన్య దేహాలతో బోసిపోతూ ఉన్నారు. శ్రీహరి చేసిన లక్ష్మీ ప్రశంస. హే బ్రహ్మన్, భయపడకు. దేవతలారా ధైర్యంగా ఉండండి. నేనుండగా భయమెందుకు? మీ లక్ష్మిని మీకు మళ్ళీ సమకూరుస్తాను. అయితే నా మాట కాస్త వినండి. హితము, సత్యము, సారభూతము, పరిణామంలో సుఖావహము చెబుతున్నాను. అసంఖ్యాక విశ్వాలు, ఆ విశ్వంలో ఉన్న జనాలు నాకు అధీనులైనట్లే నేను నా భక్తులకు పరాధీనుణ్ణి, అస్వతంత్రుణ్ణి. నా భక్తుడు ఎవరి మీదనైనా అలిగితే నేనింకా వారి గృహాల్లో ఉండను. నా లక్ష్మితో సహా వచ్చేస్తాను. దీనికి తిరుగులేదు. దూర్వాసురుడు శంకరాంశ సముద్భవుడు, నాకు అత్యంత ఆప్త భక్తుడు, వైష్ణవుడు, మత్పరాయణుడు. అతడిచ్చిన శాపం కారణంగా నేను లక్ష్మీదేవి మీ గృహాలు విడిచి వచ్చేసాము. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు. నా భక్తులను నన్ను నిందించిన రమాదేవికి భరించడానికి కోపం వస్తుంది. తనకే పరాభవంగా భావిస్తుంది. హరివాసన రాని నా జన్మతిథి నాడు కానీ ఉపవాసం ఉండగా భుజించిన మూడుని ఇంటిలో ఒక నిమిషము ఉండదు. నా దివ్య నామాలను అమ్ముకునేవాడు, కన్యా విక్రయం చేసేవాడు, అతిథిని సత్కరించినవాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాడు. అతడి గుమ్మమైన తొక్కదు. పాపాత్మల ఇళ్లకు వెళ్ళదు సరే, పాపాత్మల ఇళ్లకు వెళ్ళేవారిని ఇళ్ళు కూడా తాను వెళ్ళదు. ఆచారభ్రష్టులు, ధర్మభ్రష్టులు అయిన వారి గృహాల నుంచి తక్షణము నిర్గమిస్తుంది. శోభకారులుగా, వృషవాహకులుగా, అశుద్ధ హృదయులుగా, పరదోషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతి నీళ్లు తాకవలసి వస్తుందని పారిపోతుంది. అభక్ష్య భక్షులున్న, అగమ్యాగాములున్న ఎంత అసహ్యమో చెప్పలేను. గోటితో గడ్డి బరగలు తెంపుతూ నేలపై రాస్తూ నిరాశ నిస్పృహలకు లోనైన వారి ఇంట లక్ష్మి నిలవదు. సూర్యోదయ సమయాన భుజించడము, రాత్రిపూట పగటిపూట నిద్రించడము, దివా మైథునము ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడి ఇంట అస్సలు ఉండదు. సంధ్యావిహీనుడు, అదీక్షితుడు, ఆచారవర్జితుడు అయిన విప్రుడు లక్ష్మికి ప్రథమ శత్రువు. తడిగాళ్లతో కానీ నగ్నంగా కానీ నిద్రించే వారిని ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. వాచాలుడి ఇంటిలో కాలు మోపదు. అభ్యంగ స్నానం చేసి అపరిశుద్ధుణ్ణి తాకిన, తొడలపై మధ్యలో వాయించుకున్న లక్ష్మికి కోపం వస్తుంది. వ్రతోపవాసహీనుడు, విష్ణుభక్తి వర్జితుడు, అశుచి అయితే విప్రుడైన అతడి ఇంట పద్మ ఉండదు. బ్రాహ్మణుల్ని ద్వేషించిన, నిందించిన, దయాహీనుడై జీవహింస చేసిన అటువంటి వారి లోగిళ్ల నుంచి జగన్మాత లక్ష్మీ కోపంతో పారిపోయి వచ్చేస్తుంది. జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయి వచ్చేస్తుంది. హరిభక్తి, హరిసేవ, హరి గుణకీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళప్రదాయినిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంస కానీ, కృష్ణ భక్తుల ప్రశస్తులు కానీ వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని, సాలగ్రామ శిల, తులసి ఉన్న చోట వాటికి ధ్యాన వందనాది సేవలు జరిగే చోట తానే వెళ్ళి నిలుస్తుంది. శివలింగార్చన, శివగుణ స్తోత్రము, దుర్గార్చన, దుర్గాస్తుతి జరిగే తావుల్లో విప్రార్చన, విప్రసేవ, దేవతా పూజాధికము జరిగే గృహాలలో
ఆలయాలలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు రమాదేవి వైపు చూశాడు, చిరునవ్వులు చిందించాడు. ప్రియ, నువ్వు కళాంశ రూపంలో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించాడు. మళ్ళీ బ్రహ్మ వైపు చూపులు తిప్పి చతుర్వదన క్షీరసాగరాన్ని మదించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు అని చెప్పేసి టక్కున లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి దేవతలు క్షీర సముద్రం చేరుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి శేషుణ్ణి తాడుగా పూంచి కూర్మాన్ని మట్టు చుట్టిగా నిలిపి దేవదానవులు ఇరువైపులా నిలిచి క్షీరసాగర మదనం చేశారు. ధన్వంతరి అమృతము, ఉచ్చైశ్రవము, చింతామణి, ఐరావతము, సుదర్శనము, లక్ష్మీదేవి ఆవిర్భవించాయి. లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది. బ్రహ్మ, ఈశాన సకల దేవతలు లక్ష్మీదేవిని స్తుతించారు. సంతుష్టాంతరంగయ్యే వారి వైపు, వారి గృహాల వైపు క్రీగంట చూపులు ప్రసరింపజేసింది. అందరూ మునుపటి శోభతో, తేజస్సుతో, ఆభరణాలతో, వాహనాదులతో కళకళలాడారు. వారి గృహాలలో కళాకాంతులు మళ్ళీ వెల్లివిరిశాయి. ఇంద్రుడు తన అమరావతిని, స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ, లక్ష్మీ స్తవం. నారద, ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ, ధ్యానము, స్తోత్రము సవివరంగా చెబుతాను తెలుసుకో అని నారాయణ మహర్షి కథను కొనసాగించాడు. ఇంద్రుడు శుద్ధోదకాలతో స్నానం చేసి ధౌత వస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీర సముద్రాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశ, దినేశ, వహ్ని, విష్ణు, శివ, పార్వతులను ఆవాహన చేసి పుష్ప గంధాదులతో పూజించాడు. పరమేశ్వర స్వరూపిణి మహాలక్ష్మిని ఆవాహన చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడే వేదమంత్రాలు చదువుతూ ఉండగా వినమితగాత్రుడే భక్తి ప్రపత్తులతో అర్చించాడు. మునీంద్రులు, దేవతలు, బ్రాహ్మణులు, బృహస్పతి, హరి, హరుడు అందరూ ఎట్టెదుట నిలిచి ఆనందిస్తున్నారు. పారిజాత పుష్పం తెచ్చి దాని మీద చందనం చల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించాడు. సామవేదోక్తమైన ధ్యానం అది. 1000 రేకుల తామర పువ్వు దుద్దు మీద కూర్చునే తల్లి కోటి శరత్ పూర్ణిమల నాటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ, చూపులకు హాయి గొలుపుతూ, కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నవదనంతో ప్రత్యక్షమైన స్థిర యువతిని, సుస్థిర యువతిని, శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరి అయిన సర్వ సంపదలను ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను. ఇలా స్తుతించి షోడశోపచారాలు మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చి ఇచ్చిన దివ్య సింహాసనం సమర్పించి పుష్ప చందన దూర్వాది సంయుతంగా గంగోదకాలను, శంఖ తీర్థాలను అర్ఘ్యపాద్యాలుగా ఇచ్చి అమలకి ఫలయుక్తంగా సుగంధి పుష్ప తైలాన్ని దేహ సౌందర్యవర్ధకంగా సమర్పించాడు. విలువైన పట్టుచీరలు పెట్టి రత్నాభరణాలు ఇచ్చి పరిమళ భరితమైన ధూపాన్ని ఆఘ్రాణింపజేసి జగచ్చక్షురూపము తిమిరాపహము దీపాన్ని చూపించి గుమగుమలాడే చందనాన్ని జల్లి షట్రుషోపేతము అత్యంత రుచికరము నైవేద్యాన్ని సమర్పించాడు. అన్నము, పాయసము, స్వస్తికము, పక్వ ఫలాలను, కామధేను ఇచ్చిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చెరకు, బెల్లము, గోధుమ రవ్వ, బెల్లము, పాలు, నెయ్యి కలిపి వండిన మిష్టాన్నము అంటారు ప్రసాదాన్ని నివేదన చేశాడు. శీతల వాయువులను విరజిమ్మే విసనకర్రను, కర్పూర సువాసితమైన జిహ్వజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్ని,
సువాసితము సుశీతము పానీయాన్ని, ఆచమనీయాన్ని, మరో పట్టు వస్త్రయుగ్మాన్ని, మరో రత్నభూషణాన్ని అన్ని ఋతువులలోనూ వాడిపోకుండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్య పుష్పమాలికను, గంధాన్ని, శుద్ధోదకాన్ని, రత్న నిర్మిత పుష్ప చందన చర్చిత వస్త్రభూషిత మనోహర తల్పాన్ని భక్తితో సమర్పించాడు. ఓ పరాదేవత, ఈ భూగోళంలో, ఈ స్వర్లోకంలో అపూర్వము, దుర్లభము, భూషార్హము, భోగార్హము అయిన ప్రతి ద్రవ్యాన్ని నీకు కానుకగా, పూజా వస్తువుగా, నైవేద్యంగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించు. ఇలా షోడశోపచారాలు చేసి మహాలక్ష్మి మూలమంత్రాన్ని 10 లక్షలు జపించాడు. దానితో మంత్రసిద్ధి కలిగింది. ఈ మంత్రము కల్పవృక్షము లాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీమాయ కామవాణి బీజాక్షర పూర్వకముగా కమలవాసిన్యై స్వాహ. ఇదొక వేద మంత్రరాజము, వేదోక్త మంత్రరాజము. కుబేరుడు, దక్షుడు, సావర్ణి, మనువు, మంగళుడు, సప్తద్వీపాధిపతులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, కేదార నృతపతి ఇత్యాదులందరూ ఈ మహామంత్రాన్ని ఉపాసించి అనుగ్రహ సిద్ధులు పొందారు. మంత్రం సిద్ధించడంతోనే మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్య విమానము మీద వరదాభయస్తహాలతో కనిపించింది. శరీర కాంతులు సప్తద్వీపాలకు వ్యాపిస్తున్నాయి. రత్నభూషణాల దగదగల్లో తెల్లగా సంపంగిలా ఉంది. ప్రసన్నవదనంగా దరహాసం చేస్తోంది. భక్తానుగ్రహ కారత మెడలో రత్నమాల కోటి చంద్ర సమప్రభంగా మెరుస్తోంది. పురంధరుడు కళ్ళు చెమ్మగిల్లాయి, తనువు పులకించింది. బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గళంగా పఠించాడు. కమలవాసినికి, నారాయణునికి, కృష్ణప్రియకు, మహాలక్ష్మికి నమస్కారము. పద్మపత్రేక్షణకు, పద్మాస్యకు, పద్మాసనకు, పద్మినికి వందనము. వైష్ణవికి, సర్వసంపద్రూపిణికి, సర్వారాధ్యకు ఏటికోళ్ళు. హరిభక్తి ప్రదాత్రికి, హర్షదాత్రికి, కృష్ణవక్షస్థితకు, కృష్ణేశకు నతుడు. అందమైన రత్న పద్మంలో చంద్ర శోభాస్వరూపకు, సంపద అధిష్టాన దేవతకు, మహాదేవికి ప్రణతులు. బుద్ధిస్వరూపకు, బుద్ధిదాయికి శిరస్సు వంచి 5, 10 చేస్తూ ఉన్నాను. అంటే 5 వేళ్ళు దగ్గరికి చేసి 10 వేళ్ళని 5 చేశాడనమాట. శ్రీ వైకుంఠంలో మహాలక్ష్మివి, క్షీరసాగరంలో మహాలక్ష్మివి, అమరావతిలో స్వర్గలక్ష్మివి, మహారాజులకు రాజ్యలక్ష్మి, ఇంటింటా గృహలక్ష్మివి, సాగరంలో సురభిగా అవతరించావు. యజ్ఞకర్మల్లో నువ్వు దక్షిణాదేవివి, దేవమాత అతిథిదేవి నువ్వే, కమలవు, కమలాలయావు. హవిర్దాన సమయంలో నువ్వు స్వాహాదేవివి, కవ్యదానంలో స్వధాదేవివి, నువ్వు విష్ణురూపవు. సర్వాధార వసుంధరవు, శుద్ధ సత్వస్వరూపవు, నారాయణ పరాయణవు, క్రోధ హింసావర్జితవు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్య ప్రదాయినివి, పరదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారము, భస్మప్రాయము అయిపోతుంది. విశ్వమంతా జీవన్మృతమవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి, సర్వబాంధ స్వరూపిణివి, ధర్మార్థ కామ మోక్షాలకు కారణరూపివి. శిశువులుగా ఉన్నంత వరకే కన్నతల్లులు పాలు గుడిపి బిడ్డలకు సంరక్షిస్తారు. నువ్వు మాత్రము అందరికీ అన్ని వేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివే సాగుతూ ఉంటావు. తల్లి లేని శిశువుల్ని కాపాడడానికి మానవుల్లో దేవతలు ఉన్నారు. నువ్వు లేని వాడిని కాపాడేందుకు ఇంకెవరున్నారు? నువ్వు నిరంతరము సుప్రసన్నవు. నా పట్ల కూడా రవ్వంత ప్రసన్నమై అనుగ్రహించు.
నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు, చేయి జారిపోయింది. ఓ సనాతని, దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు. నువ్వు నీ అనుగ్రహం నా వెంట లేనంత వరకు నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాతృణ్ణి, సర్వ సంపద్ రహితుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వ సౌభాగ్యప్రదమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్ని, ప్రభావాన్ని, రాజ్యాధికారాన్ని, పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని, జయాన్ని మళ్ళీ నాకు అందించు అంటూ దేవేంద్రుడు ఆ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఆ లక్ష్మి యొక్క ప్రసన్నాన్ని వచ్చే భాగంలో కనులారా దర్శిద్దాం. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.